నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. ఐసీసీ 2025 ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఫైనల్లో న్యూజిలాండ్ని ఓడించి మూడోసారి ట్రోఫీని అందుకొని రికార్డు సృష్టించింది. అయితే ఫైనల్ మ్యాచ్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఒక పరుక్కి అవుట్ అయ్యాడు. దాంతో విరాట్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. కింగ్ అవుట్ అవ్వగానే ఓ 14 ఏళ్ల బాలిక గుండెపోటుకు గురై చనిపోయిందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై తాజాగా బాలిక తండ్రి క్లారిటీ ఇచ్చారు. మార్చి 9న యూపీకి చెందిన 14 ఏళ్ల ప్రియాన్సీ తన కుటుంబంతో కలిసి మ్యాచ్ చూస్తూ గుండెపోటుకు గురై కాసేపటికి మరణించింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ను ఎంజాయ్ చేసిన ప్రియాన్సీ భారత ఇన్నింగ్స్ సమయంలో గుండెపోటుతో కన్నుమూసింది. విరాట్ కోహ్లీ ఒక పరుక్కి అవుట్ అవ్వడంతో ప్రియాన్సీ చనిపోయిందని నెట్టింటా ప్రచారం సాగింది. అయితే ఆ వార్తల్లో ఏ నిజమూ లేదని బాలిక అంత్యక్రియలు పూర్తయ్యాక ఆమె తండ్రి అజయ్ పాండే తెలిపారు. సంఘటన జరిగినప్పుడు నేను ఇంట్లో లేను. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ అనంతరం మార్కెట్కు వెళ్ళా. ప్రియాన్సీ అకస్మాత్తుగా కుప్పకూలినట్లు ఇంటి నుంచి నాకు ఫోన్ వచ్చింది. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళా. ప్రియాన్సీ మరణించినట్లు డాక్టర్లు చెప్పారు. నా కుమార్తె మరణానికి విరాట్ కోహ్లీ అవుట్కు ఎలాంటి సంబంధం లేదు. ఇది యాదృచ్ఛికం మాత్రమే. నా కూతురు కుప్పకూలిపోయినప్పుడు విరాట్ ఇంకా క్రీజులోకి రాలేదు అని ప్రియాన్సీ తండ్రి అజయ్ పాండే స్పష్టం చేశారు. ప్రియాన్సీ తండ్రి వివరణ ఇవ్వడంతో నెట్టింట వచ్చిన పుకార్లకు ఫుల్ స్టాప్ పడినట్లయింది.